యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నిన్ను విరాజ్, విరాజ్ వదిలే. విరాజ్, విరాజ్ ప్లీజ్ వద్దు, వదిలే. రే పృథ్వీ, మహినే చంపాలని చూస్తావా? ఇంత జరిగినా కూడా ఇంకా బుద్ధి మారకుండా ఎలా బ్రతుకుతున్నావురా? సార్, వాళ్ళని శిక్షించడానికే మేమున్నాము. మీరిలా చేయడం కరెక్ట్ కాదు. వదిలేండి సార్. ఆ కుక్కని వదిలే రాక్ స్టార్. రే, నువ్వు చంపాలనుకున్న నీ భార్యే నీకు ప్రాణభిక్ష పెడుతుంది. నువ్వు దుర్మార్గంతో నీ అవసరం కోసం కట్టిన తాలే ఇప్పుడు నిన్ను కాపాడుతుంది. మహి, ఐఎమ్ సారీ మహి. చైత్ర నాకు దూరమై నేను ఈ ప్రపంచానికే దూరమై బ్రతుకుతూ వచ్చాను. అసలు నువ్వు ఎలా ఉన్నావో కూడా తెలుసుకునే స్థితిలో నేను లేను. నువ్వైనా ఈ చెర నుంచి బయటపడి మా వాళ్ళని కలవలేకపోయావా? చైత్ర, నేను నీకు ఆ రోజే చెప్పాను కదా మహి, ఈ రాక్షసుల దగ్గర ఉండడం నీ ప్రాణానికి మంచిది కాదని, ప్రమాదం అని. అయినా వినకుండా ఉన్నావు. చూడు, ఎలా నిన్ను చిత్రవద చేసి చంపాలని చూశారు. వద్దు, నువ్విక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపోదాం పద. పదమహి. లేదు రాక్ స్టార్, నేను చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. బదులు తీర్చుకోవాల్సిన లెక్క అలాగే మిగిలి ఉంది. నా మెడలో వీడు తాళి కట్టాడు కదా, ఇప్పుడు ఆ తాళి ముడి విడిపోతే మరో అమ్మాయి మెడలో తాళి కట్టి కొత్త ఆనందాల కోసం తెగబడతాడు. వీడి జీవితంలో ఎప్పటికీ ఆనందం ఉండకూడదు. మరో అవకాశం కూడా నేను రానివ్వను. బ్రతికినంత కాలం నా బ్రతుక్కి నేను వేసుకున్న శిక్షకి భర్తగా వీడు పాలు పంచుకోవాలి. అమ్మా, దయచేసి సార్ చెప్పినట్టు వినండి. వీళ్ళని చూస్తుంటే చాలా దారుణమైన మృగాల్లా ఉన్నారు. వీళ్ళతో ఉండటం మీకు సేఫ్ కాదు. లేదు మేడం, మా అక్క ప్రాణం తీసిన వీడిని అంత సులువుగా నేను విడిచిపెట్టను. నా ప్రాణం తీసిన ఆత్మై వీడిని పట్టుకొని పీడిస్తాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నేనిక్కడే ఉండబోతున్నాను. ఒకసారి ఆలోచించు. నాకేమీ కాదు రాక్ స్టార్, వీళ్ళు నన్నేమీ చెయ్యలేరు. వీడికి ఆల్రెడీ ఇక్కడ బొమ్మేంటో అర్థమైంది. నన్ను చంపాలని చూస్తే ఆటోమేటిక్గా వీడి చావును వీడే వెతికి జోబులో పెట్టుకున్నట్టే లెక్క. సరేనమ్మా, రిక్వెస్ట్ చేసిన కంప్లైంట్ ఇవ్వనంటున్నావు. ఇట్స్ ఓకే, ఇక మేము బయలుదేరుతాం. బట్ ఒక్క మాట, ప్రమాదాన్ని మనం ఎప్పుడూ అంచనా వేయలేం. అలాంటిది మీరు ప్రమాదంతోనే కలిసి బ్రతుకుతానంటున్నారు. తను ఇక్కడే ఉన్నా మీరు తనకి ప్రొటెక్షన్ ఇవ్వగలరా? ఒక కంప్లైంట్ ఇవ్వండి సార్. ఉమెన్ ప్రొటెక్షన్ కింద కానిస్టేబుల్స్ ఇక్కడే ఉంటారు. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఇక్కడే కానిస్టేబుల్స్ని సెక్యూరిటీగా ఉంచండి. అలాగే సార్, మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి.
గీ గల్లీలలో క్యానేజుడు అంటేనే పరేషాన్ అవుతుంది. అరే ఒక్క లిఫ్ట్ ఇచ్చేటోడు గతుండడు. గిట్ల బండి నూకి నూకి పెట్రోల్ కాడ బచాయించిన పైసలు డాక్టర్ కాడ తగలబెట్టేటట్టున్నాను. కర్మరా నాయన. ఎట్లయితే ఏంది, మొత్తానికి డెస్టినేషన్ రీచ్డ్. ఓ సారు. అరే రాములా, ఈయనతో నీదో పరేషాను. బెల్లు కొట్టద్దు, డోర్ కొట్టద్దు, మరి ఇంకేం కొట్టాలి? నా తలకై గోడకేసి కొట్టుకోవాలనా? గట్ల బీ సౌండ్ వచ్చిందంటాడేమో. రాములా, అసలు ఈయన కథ ఏందో గాని నా బేజ బజాయిస్తుంది. అయితే డోర్ ఓపెన్లోనే ఉందిగా, నేనే క్యాన్ తీసుకుపోయి లోపల పెడతా. మనకి పని పైసలు గివే ఇంపార్టెంట్. అమ్మో, ఈ మాస్టర్ ఇళయరాజా సార్ గిన్నె ఉన్నాడు. సప్పుడు ఏంటంటే సత్యనాశి. ఈ మూర్తిగాడు యాడుండో ఏందో. కాకా కాకా, నువ్వేంది గీడున్నావు? ఈ హౌస్ ఆప్కా హేనా? అవును, నా ఇల్లే. నీ సంగతేంటి? కామ్గా పర్సులు కొట్టేయడమే కాకుండా పట్టపగలే ఇళ్లలో చొరబడి దొంగతనాలు కూడా చేస్తూ ఉంటావా? సారు, మాటలు జర చక్కగా రాని. దొంగతనం ఏంది దొంగతనం? ఏ ఫేస్ ఎట్లా కనిపిస్తుంది? గట్లనే కనిపిస్తుంది. అట్లనే అంటే ఏం దొంగ లెక్కనా? ఇగో సారు, మంచిగుండా చెప్తూ నన్ను గట్లా అన్నావంటే కష్టాన్ని నమ్ముకున్నోన్ని, కష్టపడి బతుకుతాను. కష్టానికి ఐకాన్ లాంటోన్ని సమజైందా? వీడికి వాటర్ క్యాన్ ఎన్నికొచ్చినను వేసినా. నా పైసలు ఇస్తే నేను వెళ్ళిపోతా. రేయ్, నీలాంటి దొంగ నాయాలు చెప్పే కథలు చాలా విన్నాను. నువ్వెంత జీవించినా నన్ను బురిడి కొట్టించలేవు. అరే, నీదేమైనా ఉర్దూ మీడియమా? తెలుగులోనే కదా భయ్ చెప్తున్నాను, అర్థం చేసుకోవేంది? నేను క్యాన్ వేసేటోన్ని, గాడ చూడు క్యాన్ తెచ్చిపెట్టినను. నా పైసలు ఏమంటే ఇట్లా బద్నాం చేస్తున్నావేంది? చాలా ఆపరా, ఆపు. ఈ మధ్య దొంగతనాలు చేసే వాళ్ళంతా ఇలాగే క్యాన్లు వేసే వాళ్ళలాగా, వెంట్రుకలు కొనుక్కునే వాళ్ళలాగా రకరకాలుగా గెటప్లు వేసుకుని రెక్కీ చేస్తూ ఉంటారు. టైం చూసుకుని గ్యాంగ్ను వేసుకుని వచ్చి లూటీ చేస్తారు. ఇలాంటివి డైలీ న్యూస్లో వస్తూనే ఉంటాయి. నీ పిట్ట కథలు ఎవరైనా పిచ్చోడికి చెప్పుకో, నాకు కాదు. ఒరే రాములా, గాళ్ళు దొంగలు కావచ్చు, మేం కాదు కదా. అసలు నా శకలు చూస్తుంటే నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? ఏముందిరా చూడ్డానికి? లేత పర్సనాలిటీ, అదే లేత గొంతు. ఆడదానిలా పుట్టాల్సిన వాడివి పొరపాటుగా మా జాతిలోకి వచ్చి పడ్డావు. హలో హలో, బాడీ షేమింగ్ చేద్దేమనుకుంటున్నావో? నీదేమన్నా హరిహరన్ గొంతు అనుకున్నావా? ఏదో చేట్ల గిటార్ ఉండి గిట్ల గిట్ల వాయించి కిక్కి అనడం తప్ప ఏముంది? ఇగో ఇజ్జత్ తీసుడు మాకు వచ్చు, ఊకే మనిషిని రెచ్చగొట్టకు. ఊ అంటే దొంగ దొంగ అంటున్నావు. నిన్న కూడా నీ పర్సేం కొట్టేయలే. దొరికింది తెచ్చి నీకు ఇయ్యబోతున్నా. గా పోరెవరో నీ మరదలు అంతా ఆగమాగం చేసింది. ఇక దాంతో కలిసి నువ్వు కూడా గదే పాట పాడినావు. ఇగో బాయ్, ఇవన్నీ వద్దంటున్నా. నీళ్ళ పైసలు ఇచ్చేయి, నేను బయటికి పోతా. ఇస్తారా? నీళ్ళ పైసలు కాదు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అప్పుడు నీ పుట్టు పూర్వత్రాలన్నీ బయటికి లాగి నీ దొంగ చరిత్రని బయట పెడతారు.
ఇగో సారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను దొంగను కాదు. గిసొంటివి చెప్పి నన్ను భయపెట్టద్దు. నా 40 రూపాయలు నాకు ఇచ్చే రాదు, నేను పోతా. బావా బావా వీడేంటి ఇక్కడున్నాడు? ఏరా, ఈసారి డైరెక్ట్ గా ఇంట్లోనే ప్లాన్ చేసావా దొంగ రాస్కెల్? అవును, పట్టపగలే ప్లాన్ చేశాడు. చూడగానే ఇప్పుడు కథలు చెప్తున్నాడు. ఈ దొంగ వెధవులంతా ఇంతే కదా బావా. అయినా నిన్నే పోలీసులకు పట్టించుంటే సరిపోయేది. ఆగో 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 ఆగో, వచ్చిండు. కాకా, ఏంది కాకా ఇది? నువ్వే కదా కాకా బెల్లు కొట్టద్దు, డోర్ కొట్టద్దు, సార్కి డిస్టర్బ్ అవుతుంది, కష్టం అవుతుందని కండిషన్లు పెట్టింది. ఇప్పుడు చూసినావా, డిస్టర్బ్ చేయకుండా నీళ్ళ క్యాన్ తెచ్చి లోపల పెడుతుంటే దొంగ దొంగ అని ఎటు పడితే అట్లా మాట్లాడుతున్నాడు. సార్, ఇతను నిజంగానే వాటర్ క్యాన్లు వేసేవాడే. నేను వాటర్ తెచ్చింది వీడే సార్. ఓ, వీడు వాటర్ క్యాన్లు కూడా వేస్తాడా? అంటే ఏంటి సార్? మూర్తి, వీడు ప్రొఫెషనల్ గా దొంగ. పార్ట్ టైంలో వాటర్ క్యాన్లు వేస్తూ ఉంటాడు, అదే విషయం. అరే భయ్, మళ్ళీ అదే మాట. ఏం మూర్తి కాకా, చెప్పవేంది నువ్వు? సైన్మా చూస్తున్నావా? అవును మ్యామ్, ఇతను నిజంగానే క్యాన్లు వేసేవాడే. రెగ్యులర్గా తెస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? మనుషుల్ని బద్నాం చేసుడు ఈజీనే ఎవరికైనా. దొంగ అనే మాట చిన్నది కాదు, పానం తీసినంత పెద్ద మాట. నాకు పైసలేంట్రీ? ఇదిగో 40. 40 ఏంది? అర్ధ గంటకెళ్ళి గిన్నె ఆపిండ్రు, నా ఆమ్దానంతా పోయిందాడా. వెయిటింగ్ ఛార్జెస్ కూడా తీయండ్రి. 40 మీద 50 ఎక్స్ట్రా. దేదో 90 దేదో. ఏంటి వెయిటింగ్ ఛార్జెసా? అవు మళ్ళా గీ పాటికి నేనాడా 10 క్యాన్లు డెలివరీ చేసేటోని, గవన్నీ లాస్ అయినట్టే కదా. మీకు టైం పాస్ ఏమో ఇదంతా, నాకు టైం చాలా వాల్యుబుల్. పైసలు ఏండ్రి? ఇదిగో 100. ఆ 10 రూపాయలతో పండగ చేసుకో. నా పనేందో నాకు తెలుసు, దానికి ఎంత విలువ ఉంటుందో గంతే తీసుకుంటా. పండగ చేసుకో, పల్లీలు కొనుక్కో అని పుక్కట్ల 1,00,000 వచ్చినా లెక్క చెయ్య. ఇగో నీనాం, నీ తన్నే పెట్టుకో. పోరికి చెకోడీలు కొని తినుకుంటా టైం పాస్ చేస్తుంది. రేయ్, ఏంట్రా నీ వెటకారం? పొగరా? పొగర్రే, బరాబర్ పొగర్రే. మనకి మనం రెస్పెక్ట్ కోరుకుంటాం, పైసల విషయంలో కరెక్ట్గా ఉంటాం. అది ఎదుటోళ్ళకి పొగరు లెక్క కనిపిస్తుంది, అది వాళ్ళ దృష్టి లోపం. పని చేసుకుని పర్ఫెక్ట్గా బతుకుతున్నా, ఇజ్జత్ ఎక్స్పెక్ట్ చేస్తా. టైం మంచిగుంటే నేను మీ లెక్కనే బిందాస్గా పైసలు ఖర్చు పెట్టుకుంటూ ఉండేటోన్ని. టైం చక్కగా లేకపోతే కాబట్టే ప్రతి పైసా లెక్క పెట్టుకుంటున్నా. పైసలు లేని ప్రతోడు దొంగగాడు, ఉన్నోడు మంచోడు కాదు. గది క్యారెక్టర్లో ఉంటది. ఉంటామల్లా. రేయ్, ఇంకోసారి డచ్చావంటేనా? వస్తా. నీళ్ళ క్యాన్ కావాలని ఫోన్ చేస్తే పక్కా వస్తా. కాలి పిల్లి రానికి నాకేం పని పాట లేదనుకుంటున్నావా? ఇగో ఈ ఏరియాలో నీళ్ళ క్యాన్ తెస్తే నేనే దేవాలే, వేరెవ్వడు రాడిడికి. గుర్తుంచుకోండి, అర్రాస్ వాడుకున్నాను గీ ఏరియాని. చల్ ఛీ, ఏందిది? లేసిన దినమంతా గిట్లనే ఉంది. ఇప్పుడేంది, ఈ బండి స్టార్ట్ చేయాలనా?
నా కన్ను పడితే ఏ పోరైనా నా కాడికి రావాల్సిందే. అట్లా నలుగురి మెడల తాలి కట్టినా, మోజు తీరంగానే తగలబెట్టినా, గసొంటిది నిన్ను చూడంగానే ముచ్చటపడ్డా మనువాడి ఈ గదిలో ఉంచుకుందామని ఆలోచన చేసినా నువ్వేం చేసినవే? నువ్వేం చేసినావు? ఎవరి దర్వాజా ఓపెన్ చేసింది? అన్నం తిను బిడ్డ. ఏంది బిడ్డ, ఎన్ని దినాలని గిట్లనే ఉంటావు? కళ్ళు గప్పిపోయింది. నా కాళ్ళ కాడికి వచ్చేదాకా నేను గిట్లనే ఉంటా. పటేలా పటేలా, ఏందిరా నీ అరుపులో? అది యాడుందో తెలిసింది పటేలా. ఏడున్నారా? గా సిటీలో నక్కినారంట. నువ్వు చెప్పేది నిజమేనా? నీ బాంచేత్ పటేలా, నేను చెప్పేది నిజమే. నీ తానుగా నా అబద్ధం ఆడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు పటేలా. బిడ్డ, నువ్వు ముస్తాబోపో, నేను వెళ్ళి దాన్ని తోలుకొస్తా. తోలు తీసి నీ కాళ్ళ కడ పడేసి నీ బానిసగా దాన్ని మార్చుకుంటే నా పేరు పటేల్ పున్నమ్మనే కాదు. తీనవ్వండి. మందితో నువ్వు ఎడకు బయలుదేరినావే? నా నిర్ణయాన్ని కాదని పోయినా వదిలేసేదాన్ని. నా బిడ్డ కోరిక వద్దన్నా ఈడ్చిపెట్టేదాన్ని. ఈ గడికి కోడలు కావడం ఇష్టంలే అన్నా ఊరుకునేదాన్ని. కానీ గదేం చేసింది? కొట్టిన తాళిని తెంచి నా మొహాన కొట్టింది. గసు వంటి దాని జిందగీని సమాధి చెయ్యాలా? గది చూసి ఈ పటేల్ పున్నమ్మ మాట వినుకుంటే ఏమవుతుందో ప్రతి ఒక్కరికి